others litter. I will initiate the festival cleanliness with myself, my family, my locality, my village, and my workplace. I believe that the countries of the world that appear clean are so because their citizens don't indulge in littering, nor do they allow it to happen. With this firm belief, I will propagate the message of Swachh Bharat mission in villages and towns. I will encourage 100 other persons to take this pledge which I am taking today. I will endeavor కలెక్షన్ చేయడానికి మాత్రమే ఉంది. ఇవాళ ప్రాసెస్ చేసే విధంగా మీరు అనుకున్న వేస్ట్ మేనేజ్మెంట్ లో పరిచెత్తనే కాకుండా పంటలో మనం 9 రకాల నేను చెత్త అని అడుగుతున్నారు. మనం ఎప్పుడు దాన్ని రిసోర్స్ అని అంటాం, రా మెటీరియల్ అంటాం. ఎందుకంటే జనాలకు చెత్త అంటే చెత్తనే కదా. నేను ఒక ప్రశ్న అడగలుగుతాను అనుకుంటున్నా, మీరు మీ ఇంట్లో ఉన్న పేపర్లు ఎక్కడైనా పడేస్తారండి? ఎందుకు పడేది? మనం చెత్త సామాన్యానికి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారో లేకపోతే ఏదో సామాన్ ఇస్తారని చెప్పేసి మనకు ఒక ఆలోచన ఉంది. అదే మన ప్లాస్టిక్ మీరు ఎంతమంది పడేస్తారు? చెత్త ఎక్కడానికి పడేస్తామా? మనకి దాని గురించి ఆ డబ్బులు ప్లాస్టిక్ కి కూడా డబ్బులు వస్తాయి అన్నది ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. మొదలు చూసినట్లయితే పేపర్ కన్నా ప్లాస్టిక్ వచ్చే వాల్యూ ఎక్కువ. ఒక నూనె బాటిల్, ఈ నీళ్ళ బాటిల్ వచ్చేసి 23 గ్రాములు. మన 1 లీటర్ నీళ్ళ బాటిల్ వచ్చేసి 1 లీటర్ నీళ్ళు వస్తుంది. మేము హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ నుంచి స్వచ్ఛ భారత్ యాత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పాటు కలిసి స్వచ్ఛ భారత్ యాత్ర చేస్తున్నామండి. సో అదేవిధంగా 11 తారీఖున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము హైదరాబాద్ టీ హబ్లో. సో ఈ వెహికల్ తీసుకుంటూ ప్రతిరోజు 45 కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను కలెక్ట్ చేసుకుంటూ మన సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అన్న వెహికల్ మీద ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో ఈరోజు అదేవిధంగా ఈరోజు మనం మెదక్ జిల్లాకి రావడం జరిగింది. మెదక్ జిల్లాలో మన స్వచ్ఛ భారత్ టీం, డిఆర్డిఓ గారు, డిపిఓ గారు, సిఇఓ గారు వీరందరూ కలిసి మన ఈ యొక్క కార్యక్రమాన్ని రావడం జరిగింది. సో మాతో పాటు కూడా వాళ్ళు స్వచ్ఛతా హీ సేవా హే కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడున్న మన కలెక్టరేట్లో నుంచి ముందరి నుంచి ఉన్న స్థలంలో నుంచి ప్లాస్టిక్ కలెక్షన్ చేయడం, దాన్ని ప్రాసెసింగ్ చేయడం జరిగిందండి. సో మాకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంకా ముందు తీసుకెళ్తున్నాము. ఈరోజు మెదక్ అయిపోయింది. రేపు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి దాని తర్వాత కరీంనగర్, మన కామారెడ్డి తర్వాత నిజామాబాద్ తర్వాత ముందరగా మేము ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్, నాగ్పూర్, అదేవిధంగా ఇక్కడి నుంచి మనము ఢిల్లీ వరకు వెళ్తున్నామండి. సో స్వచ్ఛ భారత్ యాత్రకి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.